గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు నగర అభివృద్ధి పనులపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 580 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పుష్కరాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, రోడ్డు విస్తరణ, లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఘాట్ల ఆధునికీకరణ వంటి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు వెల్లుడ అర్బన్ అథారిటీలో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది. దీంట్లో మొత్తం 10 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మొత్తం 15 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఇందులో. అయితే ఈరోజు స్పెసిఫిక్గా ఈ యొక్క 10 మున్సిపాలిటీస్ యొక్క కమిషన్లతోనూ తర్వాత ఇతర అధికారులతోనూ దీని మీద డిస్కషన్ జరిగింది. అయితే ఈ యొక్క అర్బన్ అథారిటీలో ఈ మున్సిపాలిటీస్లో అనేక వర్క్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క అర్బన్ అథారిటీ ఒక లేఅవుట్ యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ లేఅవుట్ని యాక్చువల్గా దాన్ని లేఅవుట్ చేసి యాక్చువల్గా సేల్ చేయటం వల్ల వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది. ఎందుకంటే అన్ని అర్బన్ అథారిటీస్ యాక్చువల్గా ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేయాలా, తర్వాత టౌన్ కానీ రూరల్ ఏరియాస్ని కానీ డెవలప్ చేయాలా. దట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్. అదేవిధంగా ప్లానింగ్, ఏదైతే ప్లానింగ్లో చక్కగా ప్లానింగ్ అటు టౌన్స్కి కానీ రూరల్కి కానీ ప్లానింగ్ ఇది మెయిన్. ఆ రోల్లో యాక్చువల్గా వీళ్ళు ఏదైతే ఈరోజు ఇక్కడ చేశారో దాంట్లో దాదాపు ఈరోజు 57 కోట్ల రూపాయలు ఈ 10 మున్సిపాలిటీస్కి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది మెయిన్గా ఎందుకంటే ఎండ్ టు ఎండ్ రోడ్స్, డ్రైన్స్ ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత లైట్స్, పార్క్స్. అంటే ప్రజలు జనరల్గా ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అయినా పంచాయతీ అయినా ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు వాళ్ళ ఇంటి నుంచి వచ్చే చెత్త ఏదైతే ఉంటుందో సాలిడ్ వేస్ట్ దాన్ని క్లీన్ చేయాలని కోరుకుంటారు. అది క్లీన్ చేయటం ఒకటి. రెండవది యూజ్డ్ వాటర్, ఏదైతే బాత్రూమ్ అయినా, కిచెన్ అయినా, టాయిలెట్స్ అయినా ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని డ్రైన్స్ ద్వారా బయటకు పంపించాలని కోరుకుంటారు. మూడవది చక్కటి రోడ్లు, తర్వాత లైట్స్, తర్వాత ఇంకా పార్కులు, ఇలా మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు ఈ ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తూ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఏషియన్ ఏఏబి, యుఐడిఎఫ్, అమృత్ 2.0 ఈ 3 స్కీముల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి తాగునీరు, అది కూడా సర్ఫేస్ వాటర్, నదులలో సర్ఫేస్ వాటర్ వచ్చేటట్టుగా ట్రీట్ చేసే వాటర్ వచ్చే విధంగా ఆల్రెడీ టెండర్లు పిలిచేసాం. రాష్ట్రం అంతా 123 మున్సిపాలిటీస్లో వర్క్స్ గ్రౌండ్ అయినాయి, వర్క్ జరుగుతుంది. రాబోయే 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది, ప్రతి ఇంటికి. రెండవది డ్రైన్స్, ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని కూడా డ్రైన్స్లో బయటికి పంపించాలా, దాన్ని కూడా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. దానికి కూడా ఎస్టీపీలు యాక్చువల్గా శాంక్షన్ చేశాము. అక్కడక్కడ ల్యాండ్ లేకుంటే కలెక్టర్స్ ల్యాండ్ అడిగితే ల్యాండ్ అక్విజిషన్ చేయమన్నాం. ల్యాండ్ అక్విజిషన్ కూడా ఈ మధ్య మన పొల్యూషన్ బోర్డు వాళ్ళు 300 crores ఇచ్చారు, ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ ఫర్ ఎస్టీపీస్. అంటే ఈ ప్రభుత్వం ఎంత ప్రయారిటీ లిక్విడ్ వేస్ట్కి ఇస్తుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలా. గత ప్రభుత్వం మొత్తం వదిలేసింది. 123 మున్సిపాలిటీస్లో ఎస్టీపీలు శాంక్షన్ చేసాం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రలో. కానీ అవి గ్రౌండ్ కావాలంటే ల్యాండ్ లేదు. ల్యాండ్ కోసంగా కలెక్టర్ని అడిగితే అది ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే ఒక 300 కోట్ల రూపాయలు అవుతుందని ఎస్టిమేషన్ వేశారు. దాని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్తే పొల్యూషన్ బోర్డు డిప్యూటీ సీఎం గారు యాక్చువల్గా దాన్ని రిలీజ్ కూడా చేశారు. ఆ అమౌంట్ కూడా వచ్చింది. దాన్ని కూడా అన్ని దగ్గరలో ల్యాండ్స్ చూడమంటున్నాం. ల్యాండ్స్ చూస్తే అవైతే 6 నెలలు పూర్తవుతాయి. ఈ విధంగా యూజ్డ్ వాటర్కి, అదేవిధంగా రోడ్స్, ఎండ్ టు ఎండ్ రోడ్స్. ఫ్యూచర్లో మిషన్స్ కొనమంటున్నాం అందరినీ, స్వీపింగ్ మిషన్స్ ద్వారా స్వీపింగ్ చేస్తే నీట్గా వస్తుంది. అది కూడా నైట్ చేస్తాయి స్వీపింగ్ మిషన్స్, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు.
అందువల్ల స్వీపింగ్ మిషన్స్ని కొని స్వీపింగ్ చేయమంటాం. అది చేయాలంటే రోడ్స్ ఎండ్ టు ఎండ్ ఉండాలి. ఎండ్ టు ఎండ్ లేకుండా మట్టి మీద స్వీపింగ్ మిషన్ చేస్తే మట్టి వేస్తుంది. దానికి కూడా ఈరోజు హై ప్రయారిటీ ఇస్తున్నాం. అందుకని ఏదైతే అమౌంట్ ఈరోజు దాదాపు 57.5 కోట్లు ఈ 10 మున్సిపాలిటీస్కి అర్బన్ అథారిటీ ద్వారా శాంక్షన్ చేసాము. వాళ్ళందరూ ఎండ్ టు ఎండ్ రోడ్స్, డ్రైన్స్, పార్కులు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఆ విధంగా జరుగుతున్నాయి. టిట్కో హౌస్ గురించి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు. టిట్కో హౌస్ కూడా మీకు అందరికీ తెలుసు. గత 2014-19లో 7 లక్షల హౌసెస్ని రాష్ట్రానికి శాంక్షన్ చేసాం. 7 లక్షలు. గత ప్రభుత్వం దాన్ని 2,61,000 కుదిర్చింది. కానీ అవి కూడా పూర్తి చేయాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేసి మొన్న 1 లక్ష హౌసెస్ని హ్యాండ్ ఓవర్ చేసాం. మిగతావి కూడా అక్టోబర్లో కొన్ని, డిసెంబర్లో కొన్ని పూర్తయ్యేట్టుగా ప్లాన్ చేసాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగారు. ఆల్రెడీ ఆ ఏజెన్సీ వర్క్ స్టార్ట్ చేశారు. అయితే దాన్ని ఫాస్టప్ చేయమని ఎమ్మెల్యే గారు అడిగారు. నేను మొన్నే రివ్యూ చేసిన వాళ్ళతోటే అవి కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రానికి మున్సిపల్ శాఖ ఏదైతే ఉందో అన్ని శాఖలతో పాటు ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా, తర్వాత UDF 1 and 2 ద్వారా, తర్వాత వచ్చి అమృత్ 2 ద్వారా మొత్తం ఎంత 18,000 కోట్ల రూపాయలతో ఈరోజు గ్రౌండ్ అయినాయి. అంతా ఇంత కాదు. అన్ని శాఖలతో పాటు ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా, తర్వాత UDF 1 and 2 ద్వారా, తర్వాత వచ్చి అమృత్ 2 ద్వారా మొత్తం ఎంత 18,000 కోట్ల రూపాయలతో ఈరోజు గ్రౌండ్ అయినాయి. అంతా ఇంత కాదు. 18,000 కోట్ల రూపాయలు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ మన రాష్ట్రానికి 14,000 కోట్లు శాంక్షన్ అయింది. అందులో 3,650 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్ లోన్ తీసుకుంటుంది. ఆల్రెడీ అందులో 2,200కి ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేశారు. వాటికి టెండర్ కూడా పోతున్నారు, విశాఖపట్నం అండ్ విజయవాడ. అదేవిధంగా ఈ 10 మున్సిపాలిటీస్ కూడా శాంక్షన్ అయింది. దానికి కూడా తొందరలో టెండర్లు పిలుస్తారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీస్లో ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్, తర్వాత డ్రైన్స్, రోడ్స్, లైట్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్ ఈ విధంగా చేస్తుంది. ఏదైనా రాబోయే 2 సంవత్సరాలు ఇవన్నీ పూర్తి చేయడం. అమరావతిని నాలెడ్జ్ సిటీగా ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారండి. అమరావతిలో 5 లక్షల మంది విద్యార్థులు చదివేటట్టుగా అక్కడ యూనివర్సిటీస్కి, స్కూల్స్కి, కాలేజీలకి ఇవ్వన్నారు. ఇప్పటికే విట్టు, SRM, అమృతమే వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ 50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మిగతా వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. బిట్స్ పిల్లని వాళ్ళందరూ కూడా. ఇవన్నీ పూర్తయితే అక్కడ ఫస్ట్ 5 లక్షల మంది విద్యార్థులు చదువుతారు. దట్ ఈస్ ది ప్లాన్. ఎప్పుడైతే 5 లక్షల మంది విద్యార్థులు చదువుతారో ఆ విద్యార్థులకు చదువు చెప్పే స్టాఫ్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్, ఫుడ్ కానీ వీటన్నిటితో అక్కడ ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్ది. అంటే ఎంప్లాయీస్ వస్తారు, ఎంప్లాయీస్కి ఇల్లు కావాలా, వాళ్ళ పిల్లల చదువులు స్కూల్ కావాలా, వాళ్ళ పిల్లలకి వాళ్ళకందరికీ హాస్పిటల్స్ కావాలా, ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అవుతాయి. అలా గౌరవ ముఖ్యమంత్రి గారు రాయలసీమకి సోలార్ ప్రాజెక్ట్స్, హార్డ్వేర్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ప్లాన్ చేశారు. విశాఖపట్నంకి IT అండ్ స్టీల్ ప్లాంట్ ఫార్మర్స్ చేశారు. అదేవిధంగా అమరావతి రాజధానికి ఈరోజు దాన్ని నాలెడ్జ్ సిటీ ప్లస్ సాఫ్ట్ ఇండస్ట్రీస్ ఏదైతే నాన్ పొల్యూటెడ్ ఉందో దానికి ప్రత్యేకంగా 2,000 ఎకరాలు యాక్చువల్గా మార్చేయమన్నారు. ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి అన్ని జిల్లాలు 28 జిల్లాలకి సమతుల్యంగా ఈరోజు అటు రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, లేదా ఉత్తరాంధ్ర కావచ్చు బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు ఏం మాట తెలియదు. మావి కానీ అన్నారు, నేను అటే చెప్తాడా. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన చెయ్యెత్తాడు. ఏమని? అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, 30,000 ఎకరాలు ఇక్కడ కావాలది రికార్డు అయింది. ఏది అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలా అమరావతి రాజధాని. తర్వాత మళ్ళీ మాట మార్చేసి ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆట 3 రాజధానులు అన్నారు. రాజకీయం కోసంగా దాన్ని చెప్పారు.
అది అయిపోయి రాజధాని 5 సంవత్సరాలు నాశనం చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే రాజధాని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతా వేగవంతంగా అండి. నయా రాయ్పూర్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయింది? మోర్ దెన్ 20 years అయింది. ఇంతవరకు ఎలా ఉందో చూడండి. చండీగఢ్ ఎప్పుడు? కానీ ఈరోజు అమరావతి రాజధాని మేము ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చక్కటి ప్లాన్ చేసి ఈరోజు 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు కావచ్చు, 1500 లేఅవుట్స్ కావచ్చు, లేదా ఐకానిక్ భవనాలు కావచ్చు, లేదా 4020 మంది అధికారులకి హౌసెస్ కావచ్చు, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అసలు వచ్చి చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు ఎవరున్నా ఇతర దేశాల్లో, నేను సింగపూర్ మలేషియా పోతే తెలుగు వాళ్ళకి వచ్చారు, అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది, మా వాళ్ళు వచ్చారు, నేను వచ్చి ఇండియా చూశాను, బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎప్పుడు జరగలేదు. వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. రాష్ట్రం అంతా సంతోషపడుతుంది. దేశంలో ఉండే తెలుగువాడంతా సంతోషపడుతున్నారు. ప్రపంచంలో ఉండే తెలుగువాడంతా సంతోషపడుతున్నారు. ఈ మధ్యలో మళ్ళీ మావిగన్ అంటే ఇప్పుడు మావిగన్ తీసుకొచ్చి మచిలీపట్నం అని తీసుకొస్తే అంటే 3 వదిలేసినట్టేనా? అంటే రాయలసీమను వదిలేశారు, అంటే ఉత్తరాంధ్రాన్ని వదిలేశారు, ఆ కోసం దక్షిణాంధ్ర. ఇంకా రోజుకు ఒక మాట చేస్తే నాయకుడు ఎలా అవుతారండి? అసలు అన్నిటికీ ఇంకోటి చెప్తాను. మన స్ట్రక్చర్లో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన స్ట్రక్చర్లో, మన అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో, మన రాజ్యాంగంలో ఒకటి అసెంబ్లీ అనేది ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అసెంబ్లీలో ప్రజలకు కావలసిన అవసరాలను బట్టి చట్టాలు తయారు చేస్తారు. ఆ చట్టాలను ఎగ్జిక్యూట్ చేసేది అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్లు కావచ్చు. సో వాటిని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు సరిగా చేస్తడం లేదనేది దాన్ని కరెక్ట్ చేసేది కోర్టులు. ఎవరైనా తప్పు చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసేది కోర్టులు. సరే, మన సిస్టంలో 3 ఉన్నాయి. ఒకటి శాసనసభలో శాసనాలు ప్రజలకు కావాల్సిన అవసరాల ప్రకారం చేయటం, అది ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. ఇంప్లిమెంట్ చేసేది అధికారులు. దాన్ని కరెక్ట్గా చేస్తున్నారు లేదా, ఆ శాసనాన్ని అధికారులు చేస్తున్నారా లేదా తప్పు చేస్తున్నారంటూ కోర్టులు దాన్ని కరెక్ట్ చేస్తాయి. అది మన సిస్టమ్. ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే పరిపాలన సులువుగా ఉంటుంది. అసలు ఒక దగ్గర అసెంబ్లీ ఉండి ఒక దగ్గర హైకోర్టు ఉంటే అసలు అది మీనింగ్లెస్. ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టుకు రమ్మంటుంటారు, అధికారులు కోర్టు రమ్మంటుంటారు. అంటే అమరావతిలో అసెంబ్లీ ఉండి ఇంకో దగ్గర సెక్రటరియట్ ఉండి, విశాఖపట్నంలో సెక్రటరియట్ ఉండి, హైకోర్టు అక్కడెక్కడ ఉంటే ఈ అధికారులు తిరుగుతూ ఉంటేనా? అసలు పరిపాలన సవ్యంగా జరగాలంటే అన్నీ ఒక దగ్గర ఉండే. ప్రపంచంలో ఎక్కడైనా అంతే, ప్రపంచంలో ఎక్కడైనా ఉండేది ఆ విధంగా. అట్లాంటి చక్కటిది ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ ఒకే బిల్డింగ్లో, వీలైతే ఒకే ఫ్లోరు, లేకుంటే 2 ఫ్లోర్లలో ఉండాలా. ఎవరైనా ఒక వ్యక్తి పనికి వస్తే మినిస్టర్ కలిశారు, వెంటనే మినిస్టర్ కింద వాళ్ళకి చెప్పారు, సెక్రటరీని పోయి కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని పోయి కలవచ్చు, సూపరింటెండెంట్ కలవచ్చు, పని అయిపోతుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈరోజు పని కావాలంటే అట్టుంది. సెక్రటరీ అంటే అమరావతికి వస్తున్నారు, వాళ్ళు హెచ్ఓడీని కలవాలంటే గుంటూరు, విజయవాడ పోవాల్సి వస్తుంది. కాబట్టి పరిపాలన సులభంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేశారు. ఎంతో వేగవంతం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మావిగనని అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి ఒక్కరికి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. మా వాళ్ళు వచ్చారు, నేను వచ్చి ఇండియా చూశాను, బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎప్పుడు జరగలేదు. వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. రాష్ట్రం అంతా సంతోషపడుతుంది. దేశంలో ఉండే తెలుగువాడంతా సంతోషపడుతున్నారు. ప్రపంచంలో ఉండే తెలుగువాడంతా సంతోషపడుతున్నారు. ఈ మధ్యలో మళ్ళీ మావిగన్ అంటే ఇప్పుడు మావిగన్ తీసుకొచ్చి మచిలీపట్నం అని తీసుకొస్తే అంటే 3 వదిలేసినట్టేనా? అంటే రాయలసీమను వదిలేశారు, అంటే ఉత్తరాంధ్రాన్ని వదిలేశారు, ఆ కోసం దక్షిణాంధ్ర. ఇంకా రోజుకు ఒక మాట చేస్తే నాయకుడు ఎలా అవుతారండి? అసలు అన్నిటికీ ఇంకోటి చెప్తాను. మన స్ట్రక్చర్లో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన స్ట్రక్చర్లో, మన అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో, మన రాజ్యాంగంలో
ఒకటి అసెంబ్లీ అనేది ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అసెంబ్లీలో ప్రజలకు కావలసిన అవసరాలను బట్టి చట్టాలు తయారు చేస్తారు. ఆ చట్టాలను ఎగ్జిక్యూట్ చేసేది అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ కింద ఆఫీసర్లు కావచ్చు. సో వాటిని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు సరిగా చేస్తడం లేదనేది దాన్ని కరెక్ట్ చేసేది కోర్టులు. ఎవరన్నా తప్పు చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసేది కోర్టులు. సరే, మన సిస్టంలో 3 ఉన్నాయి. ఒకటి శాసనసభలో శాసనాలు ప్రజలకు కావాల్సిన అవసరాల ప్రకారం చేయటం, అది ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. ఇంప్లిమెంట్ చేసేది అధికారులు. దాన్ని కరెక్ట్గా చేస్తున్నా లేదా, ఆ శాసనాలని అధికారులు చేస్తున్నారా లేదా తప్పు చేస్తున్నారంటూ కోర్టులు దాన్ని కరెక్ట్ చేస్తాయి. అది మన సిస్టమ్. ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే పరిపాలన సులువుగా ఉంటుంది. అసలు ఒక దగ్గర అసెంబ్లీ ఉండి ఒక దగ్గర హైకోర్టు ఉంటే అసలు ఇది మీనింగ్లెస్. ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టుకు రమ్మంటుంటారు, అధికారులు కోర్టు రమ్మంటుంటారు. అంటే అమరావతిలో అసెంబ్లీ ఉండి ఇంకో దగ్గర సెక్రటరియట్ ఉండి, విశాఖపట్నంలో సెక్రటరియట్ ఉండి హైకోర్టు అక్కడెక్కడ ఉంటే ఈ అధికారులు తిరుగుతూ ఉంటేనా? అసలు పరిపాలన సవ్యంగా జరగాలంటే అన్నీ ఒక దగ్గర ఉండే. ప్రపంచంలో ఎక్కడైనా అంతే, ప్రపంచంలో ఎక్కడైనా ఉండేది ఆ విధంగా. అట్లాంటి చక్కటిది ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ ఒకే బిల్డింగ్లో, వీలైతే ఒకే ఫ్లోరు, లేకంటే 2 ఫ్లోర్లలో ఉండాలా. ఎవరైనా ఒక వ్యక్తి పనికి వస్తే మినిస్టర్ కలిశారు, వెంటనే మినిస్టర్ కింద వాళ్ళకి చెప్పారు, సెక్రటరీని పోయి కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని పోయి కలవచ్చు, సూపరింటెండెంట్ కలవచ్చు, పని అయిపోతుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈరోజు పని కావాలంటే ఎట్టుంది? సెక్రటరీ అంటే అమరావతికి వస్తున్నారు, వాళ్ళు హెచ్ఓడీని కలవాలంటే గుంటూరు, విజయవాడ పోవాల్సి వస్తుంది. కాబట్టి పరిపాలన సులభంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేశారు. ఎంతో వేగవంతం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మావిగనని అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి ఒక్కరికి కూడా అసలు అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితి ఏదైనా అమరావతి రాజధాని ఎవరైనా చెప్పినా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం 2028 ఆగస్టుకి బేసిక్ స్ట్రక్చరు, తర్వాత ఐకానిక్ బిల్డింగ్స్, అధికార భవనాలు పూర్తవుతాయి. ఇండస్ట్రీస్ రావాలా, జిఎస్టీ పెరగాల. ఈరోజు రాష్ట్రం 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది. అందువల్ల ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది లేకపోయినా ముఖ్యమంత్రి గారు 1వ తేదీ అధికారులకు జీతాలు ఇవ్వాలా, పెన్షన్స్ ఇవ్వాలని దాంతో ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని చేస్తున్నారు. తర్వాత 1 by 1 వచ్చేదాన్ని బట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి దాని ముందుకి ఏదైనా తీసుకుపోవడం జరుగుతుంది. ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేయడం జరుగుతుంది. మిగతా దగ్గర కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇవన్నీ పూర్తయితే ఉన్న 2 కొత్త, ఒకటి కడప, ఒకటి వచ్చి కర్నూలు, తిరుపతి, విజయవాడలో మరొకటి పెడుతున్నారు. ఈ ఏలూరు నుంచే చెత్త కూడా విజయవాడకి వెళ్తుంది. కాకినాడలో అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ 8 ప్లాంట్లు పూర్తయితే ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో వచ్చే 7,000 టన్నులు ప్రతిరోజు వస్తుంది. దాంట్లో 6,500 టన్నులు ప్రాసెస్ వెళ్ళిపోద్ది. ఏ రోజుకి ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తారు, అది బర్న్ అయిపోద్ది. దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బ్యాలెన్స్ యాష్ మిగిలితే బ్రిక్స్ చేస్తారు. ఇలా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ప్లాంట్లు ఎంతో పీపీపీ మోడల్. ఇవి కాకుండా మరొక ప్లాంట్ కూడా భీమవరం ఏరియాలో ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే నర్సాపూర్, భీమవరం ఇవన్నీ కూడా కాకినాడకి దూరం అవుతాయని మరొకటి వర్కౌట్ చేయమన్నాను. అది కూడా వస్తే 9 ప్లాంట్లు. 9 ప్లాంట్లు అయితే 7,000 టన్నులు వచ్చేదాంట్లో దాదాపు 6,800 టన్నులు ఏ రోజుకి ఆ రోజు బర్న్ అయిపోద్ది. అది కాకుండా ఆ ప్లాంట్కి దగ్గరగా 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే పంచాయతీల్లో, మేజర్ పంచాయతీల్లో వచ్చే చెత్త కూడా తీసుకుపోయి దాంట్లో వేసే విధంగా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా వాటిల్లో వచ్చే 3,000 టన్నులు కూడా ఈ ప్లాంట్కి పోతుంది. ఆ విధంగా చేస్తున్నాం. ఎందుకనంటే డెవలప్డ్ కంట్రీస్ ఈరోజు తీసుకుంటే చైనాలో 1100 ప్లాంట్లు ఉన్నాయి. 1100. 2014-19లో 350 ఉన్నాయి. నేను స్టడీ చేశా. మొన్న స్టడీ చేస్తే 1100. జపాన్లో 1000 ఉన్నాయి. టోక్యో 50 డివిజన్లు అయితే 2014-19లో 50 డివిజన్లో 47 ఉన్నాయి వాళ్ళకి. అంటే
ఈ డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడో చాలా అడ్వాన్స్కి వెళ్ళిపోయినాయి. చిన్నది సింగపూర్లో 14-19లో 4 ఉంటే ఇప్పుడు 7 కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మరొక 3 చిన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆలోచించే గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు 14-19లో 10 శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం వాటి తీసి అవతల పారేస్తుంది. అంటే విజన్ లేక. ఏదేమైనప్పటికీ రాబోయే 2 సంవత్సరాలు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. ఎక్కడా అసలు చెత్త కుప్పలు అనే మాటే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. రూరల్ ఏదైతే సర్వే చేస్తూ అవకతవకలు చేసిందో, ఒక్క నిమిషం, అవకతవకలు చేసిందో అలా జరగకూడదు అనే దాంతోని నక్ష అనే ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంలో ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అయితే అక్కడ ఏం చెప్పామంటే, ఒకటే నిదానంగా చేయండి, తొందరొద్దు. గత ప్రభుత్వం చేసినట్టుగా అవకతవకలు చేసి 20TA దీంట్లో పెట్టొద్దని చెప్పాం. ప్రాసెస్ జరుగుతూ ఉంది. నిదానంగా చేయమన్నా తప్పులు లేకుండా కొంత టైం తీసుకొని చేయటం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క ఎస్ఆర్ ఇవన్నీ జరగటం వల్ల మ్యాన్ పవర్ అంతా దానికి పెట్టలేం కాబట్టి అది కొద్దిగా నిదానంగా టైం తీసుకొని చేయటం జరుగుతుంది. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.